మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. టుడే వీ హ్యావ్ వనజ రామశెట్టి గారు, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్, అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హాయ్ మా. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మన హెయిర్ టైప్ ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది మ్యామ్, బట్ స్కాల్ప్ టైప్ ఏంటి అంటే డ్రైయా, లేదంటే కొంతమందికి చాలా ఇచ్చి అనిపిస్తూ ఉంటుంది, డాండ్రఫ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఇంకొంతమందికి ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో మన స్కాల్ప్ ఏ టైప్ అని చెప్పేసి మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు? ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హెయిర్ని ఎట్లా అయితే చేస్తామో ఆల్మోస్ట్ స్కాల్ప్ కూడా అంతే. ఇప్పుడు తలస్నానం చేసుకునే 24 అవర్స్లో మనకి ఇక్కడ అంతా జిడ్డు జిడ్డుగా అనిపించింది అనుకో, జుట్టే మామూలుగా హెయిర్ వాష్ చేసుకుంటే 2-3 డేస్ అయినా కొంతమందికి అలాగే బౌన్సీగా ఉంటుంది, కొంతమందికి ఫుల్ ఫ్లాట్ అయిపోతుంది, ఆయిలీగా అనిపిస్తుంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం రెగ్యులర్గా హెయిర్ వాష్ వీక్లో 2-3 టైమ్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది ఒకటి. మామూలుగా మనకి కొంతమందికి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది చాలా, స్కాల్ప్లో రెడ్నెస్ ఉంటుంది, ఇట్లా స్కాల్ప్ చూడగానే పింక్గా రెడ్గా అలా రకరకాలుగా ఉంటుంది అనమాట, చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట, వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా షాంపూ పెట్టినా, ఏదైనా ఒక ప్యాక్ పెట్టినా వాళ్ళకి చాలా మంటలాగా అనిపిస్తూ ఉంటే కనుక అది వాళ్ళది స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ఉందని అర్థం చేసుకొని దానికి రిలేటెడ్గా వాళ్ళు రెమెడీస్ చేసుకోవాలి. డ్రై స్కాల్ప్ అంటే డెఫినెట్గా మనకి జుట్టు డ్రై అయిపోతూ ఉంటుంది, విపరీతమైన డ్రైనెస్ ఉంటుంది, అండ్ ఏమవుతుందంటే టైట్నెస్ అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. మనకి ఎట్లా వింటర్లో ఎలా అయితే స్కిన్ టైట్ అయిపోతూ ఉంటుందో మాయిశ్చర్ లేకుండా, హెయిర్లో కూడా అదే స్కాల్ప్ అంతా ఇట్లా టైట్గా అయిపోయినట్టు, దానికి తోడు మనకి ఫ్లేకీ స్కిన్ అయిపోతుంది. ఇలాంటివన్నీ అనమాట ఈజీగా మనం ఇంట్లోనే ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అట్లా వచ్చినప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కాల్ప్కి మనం ఒక టైప్ ఆఫ్ రెమెడీస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. సో ఇప్పుడు గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు హెయిర్ డైస్ యూజ్ చేస్తూ ఉంటారు, కలరింగ్ వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో వాళ్ళ హెయిర్ అండ్ తర్వాత హెయిర్ లాస్ కూడా అవుతూ ఉంటుంది కదా. సో దానికి మనము బెస్ట్ హోమ్ రెమెడీస్ అంటే ఏం చెప్తారు? వన్ థింగ్ ఈజ్, ఒకటి యాజ్ లాంగ్ యాజ్ మనం న్యాచురల్ కలరింగ్ తోటి ఎంతవరకు మేనేజ్, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం హెన్నా గురించి, అట్లా న్యాచురల్గా ఎన్ని రోజులు డ్రాగ్ చేయగలిగితే అన్ని రోజులు చేయాలి. ఓకే. అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్, అందరికీ గ్రే హెయిర్ తొందరగా రావడం ఎవరికి ఇష్టం ఉండదు. సో బికాస్ గ్రే మేక్స్ అస్ లుక్ ఓల్డ్ కూడా కదా. కాబట్టి ఏంటి అంటే డైస్ యూజ్ చేసేస్తున్నారు, బట్ డైస్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఆప్షన్ లేదు, హెన్నా కూడా డ్రై చేసేస్తుంది హెయిర్ని. సో ఎనీథింగ్ మనము గ్రే హెయిర్ వచ్చిన తర్వాత హెయిర్ కేర్ ఎప్పుడైతే మనం డైస్ కానీ హెయిర్ కలరింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలన్నమాట. లైక్ ఇట్స్ నాట్ లైక్ పెట్టేసామా కేర్ ఫ్రీగా ఉంటాం అట్లా కాదనమాట. ఇప్పుడు మీరు హెన్నా పెట్టారంటే సబ్సిక్వెంట్గా ఆ వారంలో ఒక 2 సార్లు ఆయిల్ పెట్టుకోవాలి, మంచి మైల్డ్ షాంపూస్ వాడాలి. అది అలాగే హెయిర్ డైస్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మేక్ ష్యూర్ మీ స్కాల్ప్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లాంటి డై వాడుతున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్. అమోనియా ఫ్రీ అని చాలా చెప్పేస్తున్నారు, బట్ అది నిజంగానే అమోనియా ఫ్రీయా కాదా అని తెలియదు. చీప్గా వస్తున్నాయనో లేకపోతే ఏదో అన్నెసెసరీ ప్రమోషన్స్ వస్తున్నాయనో ఏది పడితే అది కొనేసుకోవద్దు. అండ్ ఈ మధ్య వర్స్ట్ థింగ్ ఏంటంటే బియర్డ్కిను ముస్టాచ్కి కూడా కలర్స్ వచ్చేస్తున్నాయి. ఇట్ కాజెస్ క్యాన్సర్ 100%. ఓకే. బికాస్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ కెమికల్ ఉంది. ఇట్స్ ఓకే. అండ్ దాన్ని ప్రాపర్గా మీ గ్రేని ప్రాపర్గా స్టైల్ చేసుకుంటే మీరు నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హెల్త్ కదా. కాబట్టి కొంచెం వాటిని కూడా అవాయిడ్ చేయండి, దాన్ని ఏం చేయలేము. మై సజెషన్, మెన్కి అయితే కనుక ఈ మధ్య టూ మచ్గా యూజ్ చేస్తున్నారు, అది యూజ్ చేయకపోవడమే బెటర్. దానివల్ల ఏంటంటే స్కిన్ కూడా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, దానికి మళ్ళీ వేరే ట్రీట్మెంట్. సో యాజ్ ఆఫ్ నవ్ డేస్ వీ ఎండ్ అప్ స్పెండింగ్ సో మచ్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ కేర్స్ కదా. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి లింక్ అయి ఉన్నాయి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ మనకి బ్యూటిఫుల్గా కనపడాలంటుంది. వీ ఆల్వేస్ వాంట్ అ డార్క్ హెయిర్తో పాటు బ్లాక్ హెయిర్తో పాటు స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో నా ఒక చిన్న ఆయుర్వేద హోమ్ రెమెడీ ఏంటంటే మన స్కాల్ప్ని మనం హెల్తీగా ఉంచుకోవాలి. హెయిర్ డైస్ యూజ్ చేసినప్పుడు విపరీతంగా డ్రైనెస్ వచ్చేస్తుంది, ఇచ్చి స్కాల్ప్ అయిపోతుంది, ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఈ జుట్టు ఊడిపోయి ఇట్లా చాలా గ్యాప్స్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. స్కాల్ప్ మీకు చాలా ఎవిడెంట్గా కనపడిపోతూ ఉంటుంది. ఒక పార్టిషన్స్ తీసినా ఆయిల్ పెట్టినా మీకు ఎక్కడ పడితే అక్కడ ఇట్లా జుట్టు స్కాల్ప్ కనపడుతూ ఉంటుంది. సో బేసికలీ ఇట్స్ హెయిర్ లాస్. డై పెట్టుకోగానే హెయిర్ లాస్ అవుతుంది, డై పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకోగానే మీకు రెగ్యులర్గా కంటే కూడా ఇంకా ఎక్కువ జుట్టు ఉడుతుంది. అది ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ దిస్ ఇస్ కాజింగ్ సమ్ డ్యామేజ్ టు మై హెయిర్. ఓకే.
సో కొంచెంలో కొంచెం బెటర్గా నేను ఒక చిన్న హెయిర్ స్ప్రే మిస్ట్ అంటాం కదా, మిస్ట్ ఈ మధ్య యూజ్ చేస్తున్నాం, అది కూడా బయట కొనుక్కుంటున్నాము. ఇంట్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునే ఒక హెయిర్ కేర్ మిస్ట్ మీరు అంటే ఇది యూజ్ చేసుకొని తలస్నానం చేసుకోవడానికి ఒక 2 hours ముందు స్ప్రే చేసుకొని కొంచెం మసాజ్ చేసుకుని దాని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మీరు హెయిర్ డై కానీ హెన్నా కానీ పెట్టిన తర్వాత ఈ స్ప్రే నేను ఎప్పుడు ఏదైతే చెప్తానో ఆ స్ప్రే మీరు రెడీ చేసుకొని పెట్టుకొని మీరు రెగ్యులర్గా హెయిర్ స్ప్రే లాగా యూస్ చేసి నైట్ పెట్టుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకున్న కొంచెంలో కొంచెం మీకు స్కాల్ప్ హెల్త్ బెటర్ అవుతుంది అనమాట. సో లెట్ ఇస్ మేక్ ఇట్. సో ఒక బెస్ట్ హెయిర్ మిస్ట్ హెయిర్ స్ప్రే స్కాల్ప్ స్ప్రే బేసికలీ ఏం చేద్దామంటే ఇది యాక్చువల్గా హాట్ వాటర్, కాకపోతే ప్రొసీజర్ డిఫరెంట్గా చేసుకోవాలి. నేను జనరల్గా మీకు చూపించడానికి చేస్తున్నా. ఇవేం చేస్తారంటే ఇది వేడి నీళ్ళల్లో రైస్ వాటర్ అని వింటూ ఉంటాం మనం. సో రైస్ ఏంటంటే రైస్ వాటర్లో ఇనాసిటాల్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. అదేం చేస్తుందంటే మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, స్కాల్ప్ని కానీ హెయిర్ని కానీ హెయిర్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకని ఎక్కువ మధ్య రైస్ వాటర్ అని వాడుతున్నాం కాబట్టి రైస్ వాటర్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఏం చేస్తారంటే ఇంత కొంచెమే రైస్, ఒక స్పూన్ రైస్, చిన్న స్పూన్, ఇంత స్పూన్ రైస్ తీసుకోండి. ఇంత స్పూన్ రైస్ తీసుకొని కొంచెం సోక్ చేసేసి దాన్ని ఈ వేడి నీళ్ళలో మరగబెట్టాలి యాక్చువల్గా. మరగబెట్టేసి జస్ట్ ఆ వాటర్ గంజి టైప్ ఉంటుంది కదా అది అట్లా వేసేసేయండి. ఓకే, ఇది వేసేయండి. సో ఇంత క్వాంటిటీ తీసుకోండి, మీ గంజి వాటర్ అంతా ఇంత క్వాంటిటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే ఇది జటమన్సి. ఓకే, ఇది జటమన్సి ఇస్ వెరీ గుడ్ ఫర్ హెయిర్ కేర్ అనమాట. చాలా ఆయిల్స్లో కానీ హెన్నా మీరు పెట్టుకునేటప్పుడు ఈ పౌడర్ వాడితే హెయిర్ రూట్స్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఇట్ స్మెల్స్ ఆల్సో, దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ జటమన్సి పౌడర్ని ఇందులో వేసేసేయండి. ఓకే, దాని తర్వాత వట్టివేరు మీరు వినే ఉంటారు కదా, ఇది పౌడర్ చేసేసాను యాక్చువల్గా బికాస్ దీంతో మాస్క్స్ అవి ప్రిపేర్ చేస్తాం కాబట్టి పౌడర్. కాకపోతే మనకు వేరు దొరుకుతుంది కదా, రూట్ వట్టివేరు, మీరు సమ్మర్లో ఎక్కువ చూస్తూ ఉంటారు వట్టివేరు. ఆ వట్టివేరు పౌడరు మీకు రూట్ దొరికితే రూట్స్ కూడా వేసేసుకోవచ్చు. వట్టివేరుని వేసేసేయండి ఈ వాటర్లో వేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కరివేపాకు. ఓకే, కరివేపాకు కూడా ఇందులో వేసేయండి. దెన్ కొన్ని క్లోవ్స్. క్లోవ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెయిర్ హెల్త్ అనమాట. ఇదిను రైస్ వాటర్ రెండు pH బ్యాలెన్స్ చేస్తాయి అనమాట, pH లెవెల్స్ని స్కాల్ప్కి. సో ఇది కూడా ఇందులో వేసేసి ఏం చేస్తారు, ఇది చక్కగా మిక్స్ చేసేసేయండి. సో ఈ కలర్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ వేసేసి మనం బాగా జటమన్సి లేదు దొరకట్లేదు చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అనుకున్న వాళ్ళు టీ పౌడర్ కూడా వాడవచ్చు, దట్స్ అన్ ఆప్షన్ అంతే. జటమన్సి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి, కాకపోతే హెయిర్ కేర్ బాగుండాలి, హెయిర్ కోసం కావాలి అనుకుంటే మాత్రం తెచ్చిపెట్టుకోండి. ఇలా వేసేసిన తర్వాత బాగా మరిగించండి. ఇది మరిగించేసి ఒక 10 minutes అట్లా మరగబెట్టిన తర్వాత ఇది కొంచెం తగ్గుతుంది క్వాంటిటీ, రైట్. సో ఇది యాక్చువల్గా ఇది ఫుల్ ప్రిపరేషన్ అనుకోవచ్చు. కాకపోతే దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా ఇవన్నీ ఇప్పుడు చూసారు కదా ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ మరగబెట్టేసిన తర్వాత కాసేపు చల్లారిపోయాక వడకట్టేసేయండి, ఫిల్టర్ చేసేసి ఇట్లాంటి స్ప్రే బాటిల్స్ దొరికేస్తాయి మనకి. ఇట్లాంటి స్ప్రే బాటిల్లో ఇది వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 week వరకు యూస్ చేయొచ్చు మనం, నో ప్రాబ్లం. ఓకే, మీరు ఎవ్రీడే వాడినా నో ప్రాబ్లం. ఒకవేళ మీకు స్మెల్ కొంచెం ఆడ్గా అనిపిస్తుంది అంటే మీరు ఇందులో ఏదైనా ఒక ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు, టీ ట్రీ ఆయిల్ కానీ రోజ్మెరీ ఆయిల్, యూకలిప్టస్, ఎనీథింగ్ ఈజ్ గుడ్. ఈ 3 oilsలో ఏదన్నా ఒకటి వేసుకోవచ్చు. లేదు అంటే మనకి వెట్టివేరే ఎసెన్షియల్ ఆయిల్ దొరుకుతుంది, అది వేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మంచి నేచురల్ అంటే ఇట్లా రూట్స్ వచ్చే స్మెల్ అట్లా వస్తుంది. సో ఇట్లాంటి బాటిల్లో ఇది వేసుకొని మీరు డైలీ ఓన్లీ స్కాల్ప్కి స్ప్రే చేసేసుకోవాలి. స్కాల్ప్ మట్టుకు స్ప్రే చేసి ఆల్టర్నేట్ డేస్ డైలీ వెన్ ఎవర్. ఎస్పెషలీ హెయిర్ డైస్ హెన్నాస్ రెగ్యులర్గా కెమికల్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హోమ్ రెమెడీస్. ఓకే, బయట చాలా దొరుకుతాయి స్కాల్ప్ మిస్ట్లు అవన్నీ, బట్ ఇంట్లో చేసుకోవడానికి మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్ అనమాట. ఇది చేసి స్ప్రే చేసిన తర్వాత జస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా కొంచెంసేపు మసాజ్ చేసి ఒక 2 hours వదిలేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదు అంటే నైట్ పడుకునే ముందు కూడా మీరు స్ప్రే చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ స్కాల్ప్కి బాగా అప్లై ఓన్లీ స్కాల్ప్, దిస్ విల్ ఓన్లీ ప్రొటెక్ట్ ద స్కాల్ప్ అనమాట. హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది బికాస్ మనం అందులో కరివేపాకు వేసాము అండ్ జటామాన్సి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హర్బ్స్ ఫర్ హెయిర్ గ్రోత్ అనమాట. సో ఇన్ని మంచి వేసాం కాబట్టి ఇట్ విల్ ఆల్సో బ్యాలెన్స్ ద pH లెవెల్ ఆఫ్ యువర్ స్కాల్ప్ అనమాట. సో ఇది యూస్ చేయొచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్, నో సైడ్ ఎఫెక్ట్స్, నథింగ్.
అఫ్ కోర్స్ దిస్ ఇస్ న్యాచురల్ కాబట్టి డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.